హలో బడీస్, అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు నేను మన డైజెషన్ కాన్సెప్ట్లో నెక్స్ట్ పార్ట్ గురించి మాట్లాడడానికి వచ్చేసాను. సో లాస్ట్ క్లాస్లో మనం స్మాల్ ఇంటెస్టైన్ దాకా చెప్పుకుని ఆగిపోయామన్నమాట. సో స్మాల్ ఇంటెస్టైన్లో మనకున్న పార్ట్స్లో స్పింక్టర్స్ లాస్ట్కి అక్కడ దాకా చెప్పుకున్నాం. సో స్మాల్ ఇంటెస్టైన్ నుంచి లార్జ్ ఇంటెస్టైన్కి ఎలా వెళ్తుంది ఆ కాన్సెప్ట్ కూడా చెప్పుకుందాం అనమాట. స్మాల్ ఇంటెస్టైన్లో మనకి ఏమేమి ఉంటాయి? డియోడినం, జజనం అండ్ ఈలియం కదా. ఈలియం లాస్ట్ పార్ట్. సో ఈలియం తర్వాత అది నెక్స్ట్ ఎక్స్టెన్షన్ లార్జ్ ఇంటెస్టైన్లోకి వెళ్తుంది అనమాట. లార్జ్ ఇంటెస్టైన్. ఓకే, సో క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఈలియం ఓపెన్స్ ఇంటూ లార్జ్ ఇంటెస్టైన్. ఓకే, సో ఇప్పుడు లార్జ్ ఇంటెస్టైన్లో మనకి ఏముంటాయి పార్ట్స్? లార్జ్ ఇంటెస్టైన్లో మనం చూసుకుంటే మనకి మేజర్గా 3 పార్ట్స్ కనిపిస్తాయి అన్నమాట. అవి ఏంటి అంటే లార్జ్ ఇంటెస్టైన్ నెంబర్ 1 సీకమ్, నెంబర్ 2 కోలాన్ అండ్ నెంబర్ 3 రెక్టమ్. ఓకే, సో ఇప్పుడు మనకి లార్జ్ ఇంటెస్టైన్లో సీకమ్, కోలాన్ అండ్ రెక్టమ్ ఈ 3 కనిపిస్తాయి అన్నమాట. సో మనం సీకమ్తో డిస్కస్ చేసుకుందాం. ఒకసారి చూడండి. సీకమ్ చూసుకున్నామంటే సీకమ్ ఈస్ ద ఓపెనింగ్ ఆఫ్ ద లార్జ్ ఇంటెస్టైన్, ఇనిషియల్ పార్ట్. అండ్ ఇక్కడ మనం సీకంలో చూడాల్సిన పాయింట్స్ ఏంటి అంటే ఇట్ ఈస్ ఏ బ్లైండ్ శాక్ అనమాట. ఇట్ ఈస్ ఏ స్మాల్ బ్లైండ్ శాక్. ఆ బ్లైండ్ శాక్ ఏం చేస్తుంది? సింబయోటిక్ బ్యాక్టీరియా ఏదైతే మన బాడీలో ఉంటుందో ఆ సింబయోటిక్ బ్యాక్టీరియాకి హోస్ట్ కింద ఉంటుందన్నమాట. ఓకే, సో సీకమ్ అనేది 1 సీకమ్. Small blind sac which hosts the symbiotic bacteria. ఇంకోటి మనం డిస్కస్ చేసుకునేది ఏదైనా ఉంది అంటే ఇప్పుడు మనకి వెర్మిఫార్మ్ అపెండిక్స్ అనే ఒక నారో ఫింగర్ లైక్ ప్రొజెక్షన్ అనేది మన డైజెస్టివ్ సిస్టంలో ఉంటుందన్నమాట. మన హ్యూమన్ డైజెస్టివ్ సిస్టంలో అది ప్రెసెంట్ హ్యూమన్స్కి వర్క్ అయ్యేది కాదు. ఇంతకుముందు అంటే ఎర్లీ హ్యూమన్స్ ఉండేవారు చూడండి, ఆ ఎర్లీ హ్యూమన్స్కి వెర్మిఫార్మ్ అపెండిక్స్ అనేది యూస్ అయ్యేది. ఎలాగంటే రఫేజెస్ ఏవైతే ఉంటాయో, ఫైబర్స్ ఏవైతే ఉంటాయో వాటిని రా మెటీరియల్ కింద వాళ్ళు తీసుకునేవారు కాబట్టి వాళ్ళకి ఆ ఫుడ్ డైజెస్ట్ అవ్వడం కోసం వెర్మిఫార్మ్ అపెండిక్స్ అనేది ఉంటుంది. ఓకే, ఆ వెర్మిఫార్మ్ అపెండిక్స్ అనేది సీకమ్ నుంచి ఆరిజిన్ అయిందనమాట. ప్రెసెంట్ హ్యూమన్స్కి అయితే ఉపయోగపడదు, కానీ అది మన ప్రెసెంట్ హ్యూమన్స్లో కూడా ఉంది. సో అది వెస్టిజియల్ ఆర్గాన్ అని చెప్పచ్చు మనం కదా. వెస్టిజియల్ ఆర్గాన్. వెస్టిజియల్ ఆర్గాన్ అంటే ఏదైతే మన హ్యూమన్ బీయింగ్స్లో ఉందో కానీ ప్రెసెంట్ హ్యూమన్ బీయింగ్కి అది ఉపయోగపడదో అది వెస్టిజియల్ ఆర్గాన్. ఓకే, పాయింట్ రాస్తున్నా. an arrow finger like projection that origins from cecum which plays as a vestigial organ in humans. అదే వెర్మిఫార్మ్ అపెండిక్స్ అన్నమాట. వెర్మిఫార్మ్ అపెండిక్స్ యొక్క ఆరిజిన్ ఎక్కడి నుంచి వచ్చింది? సీకమ్ నుంచి వచ్చింది. ఇది సీకమ్ గురించి అన్నమాట. ఒకసారి చూసుకోండి.
నెక్స్ట్ కాలాన్ గురించి చెప్పుకుందాం. సీకం తర్వాత కాలాన్ కదా, సో కాలాన్ గురించి చెప్పుకుందాం. ఇప్పుడు మనం చూసుకున్నామంటే కాలాన్ విషయంలో వస్తే, కాలాన్ మనకి అగైన్ 4 పార్ట్స్ కింద డివైడ్ అయిందనమాట. కాలాన్ మళ్ళీ 4 పార్ట్స్ కింద డివైడ్ అయింది. అవి ఏంటి? నెంబర్ 1 అసెండింగ్ పార్ట్, ఆ తర్వాత ట్రాన్స్వర్స్ పార్ట్, ఆ నెక్స్ట్ డిసెండింగ్ పార్ట్, ఆ తర్వాత సిగ్మాయిడ్ పార్ట్. ఓకే, సో ఈ 4 పాయింట్స్ రాసింది. నెక్స్ట్ నెంబర్ 2 కాలాన్ 4 పార్ట్స్ ఏంటి? అసెండింగ్, ట్రాన్స్వర్స్, డిసెండింగ్, సిగ్మాయిడ్ కాలాన్. కదా, సో ఈ డిసెండింగ్ పార్ట్ ఏదైతే ఉందో ఇది ఇంకా నెక్స్ట్ డైరెక్ట్గా రెక్టమ్కి ఓపెన్ అవుతుంది అనమాట. రెక్టమ్కి ఓపెన్స్ ఇంటూ రెక్టమ్, అండ్ రెక్టమ్ తర్వాత యానస్ నుంచి ఫుడ్ అనేది డెఫికేట్ అయిపోతుంది, అంటే బయటకు పోతుంది అనమాట. సో ఇక్కడ మనం ఈ ఎలిమెంటరీ కెనాల్ చూసుకున్నామంటే, వాల్ ఆఫ్ ది ఎలిమెంటరీ కెనాల్స్ ఉంటాయి చూడండి. అంటే ఎలిమెంటరీ కెనాల్ ఎలా ఉందంటే దాని యొక్క వాల్స్ లోపలికి, ఇన్నర్ వాల్స్ 1 2 3 4, అది ఈసోఫాగస్ నుంచి ఏంటి, ఈసోఫాగస్ నుంచి రెక్టమ్ దాకా 4 టైప్స్ ఆఫ్ వాల్స్ ఉన్నాయన్నమాట. సో వాల్ ఆఫ్ ద ఎలిమెంటరీ కెనాల్ ఫ్రమ్ ద ఈసోఫాగస్ టు రెక్టమ్ కంటైన్ 4 టైప్స్. అవేంటో చెప్తాను, ఒకసారి చూడండి. సో walls of elementary canal from esophagus to rectum consist 4 layers. అవేంటి? నెంబర్ 1 serosa, నెంబర్ 2 muscularis, serosa, muscularis, submucosa, అండ్ ఫైనలీ మ్యూకోసా అన్నమాట. సో సిరోసా, మస్కులారిస్, సబ్మ్యూకోసా అండ్ మ్యూకోసా, ఈ 4 ద 4 లేయర్స్ అనమాట, 4 టైప్స్ ఆఫ్ లేయర్స్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈ లేయర్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం, ఓకేనా? సిరోసా, మస్కులారిస్, సబ్మ్యూకోసా, మ్యూకోసా. నెంబర్ 1 సిరోసా గురించి చెప్పుకుందాం. సిరోసా ఇదేంటి? దిస్ ఇస్ ద అవుటర్ మోస్ట్ లేయర్ కదా. అవుటర్ మోస్ట్ లేయర్ మేడ్ ఆఫ్ థిన్ మీసోథీలియం అండ్ సమ్ కనెక్టివ్ టిష్యూస్. కొన్ని కనెక్టివ్ టిష్యూస్తో పాటు మీసోథీలియం కాంబినేషన్లో మనకు వచ్చింది సిరోసా లేయర్ అనమాట. ఇక్కడ మనకి మీసోథీలియం అంటే ఏంటి? మీసోథీలియం అంటే ఇట్ ఈస్ ద ఎపిథీలియం లేయరింగ్ ద వెస్టిజియల్ ఆర్గాన్స్ అనమాట. పాయింట్ చూసుకోండి. మీసోథీలియం అంటే ఎపిథీలియం that lining the vestigial
ఆర్గన్స్. ఇది సిరోసా గురించి అన్నమాట. నెక్స్ట్ మస్కులరిస్. మస్కులరిస్ ఏంటి? అది సెకండ్ లేయర్ కదా, మరి అవుటర్ మోషన్ సెకండ్ లేయర్. ఇక్కడ మనం చూసుకున్నాము అంటే దిస్ లేయర్ ఈస్ ఫార్మ్డ్ విత్ స్మూత్ మసిల్స్ అనమాట. దోస్ ఆర్ అరేంజ్డ్ ఇంటూ ఇన్నర్ సర్క్యులర్ అండ్ అవుటర్ లాంగిట్యూడినల్ లేయర్స్. ఓకే, అంటే స్మూత్ మసిల్స్తో ఫార్మ్ అయిన లేయర్ అయితే ఏ రకంగా అరేంజ్ అయి ఉంటుంది? ఇన్నర్లో సర్క్యులర్గా, అవుటర్లో లాంగిట్యూడినల్ ఫామ్లో అరేంజ్ అయి ఉంటుంది అనమాట. పాయింట్ రాస్తాను. లేయర్ that is formed by smooth muscles that is arranged into inner circular and outer longitudinal layers. Okay, inner circular and outer longitudinal layers కింద మనకి మస్కులరిస్ అనేది ఫార్మ్ అయ్యిందనమాట. ఇది సెకండ్ మోస్ట్ అవుటర్ లేయర్. నెక్స్ట్ దీని తర్వాత మనం ఏ లేయర్ గురించి చెప్పుకున్నాం? సబ్ మ్యూకోసా కదా. సబ్ మ్యూకోసా అయితే ఇక్కడ చూసుకుంటే మనం సబ్ మ్యూకోసా ఈజ్ మేడ్ ఆఫ్ లూజ్ కనెక్టివ్ టిష్యూస్. లూజ్ కనెక్టివ్ టిష్యూస్తో ఫామ్ అయింది సబ్ మ్యూకోసా. అయితే ఇక్కడ ఈ లూజ్ కనెక్టివ్ టిష్యూస్లో వాటితో పాటు ఇంకా ఏమున్నాయి? నర్వ్స్ ఉన్నాయి, బ్లడ్ ఉంది, అండ్ లింఫ్ వెసిల్స్ ఇవి కూడా ఉన్నాయి. నర్వ్స్, బ్లడ్, లింఫ్ వెసిల్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. దాంతోపాటు రాస్తాను పాయింట్. థర్డ్ వన్ సబ్మ్యూకోసా. formed with loose connective tissues which have also nerves, blood and lymph vessels అన్నమాట. లింఫ్ వెసిల్స్. సో సబ్మ్యూకోసా అంటే ఇదన్నమాట. లూజ్ కనెక్టివ్ టిష్యూస్తో ఫామ్ అయి ఉంటుంది. ప్లస్ ఈ లూజ్ కనెక్టివ్ టిష్యూతో పాటు ఇక్కడ మనకి బ్లడ్ ఉంటుంది, నర్వ్స్ ఉంటుంది, లింఫ్ వెసిల్స్, వీటితో మేడ్ అయిన లూజ్ కనెక్టివ్ టిష్యూతో ఫార్మ్ అయి ఉంటుంది అనమాట. మనం ఇంకో పాయింట్ కూడా రాసుకోవచ్చు. ఏంటి? మనం డియోడినం దగ్గర చూసుకున్నామంటే డియోడినం అక్కడ మనకి ప్రెసెన్స్ ఆఫ్ గ్లాండ్స్ కూడా ఉంటాయి. అయితే ఈ గ్లాండ్స్ కూడా ఫార్మ్డ్ బై సబ్మ్యూకోసా అన్నమాట. సో కొన్ని చోట్ల ఇవి గ్లాండ్స్ని కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. నెక్స్ట్ మనకి లాస్ట్ ఇన్నర్ మోస్ట్ లేయర్ ఏంటి? మ్యూకోసా కదా. సో ఇప్పుడు మ్యూకోసా గురించి కూడా చెప్పుకుందాం. మ్యూకోసా ఈజ్ ద ఇన్నర్ మోస్ట్ లేయర్ కదా. ఇది ఇన్నర్ మోస్ట్ లేయర్ that lining the lumen, innermost layer that lining the lumen mucosa అన్నమాట. ఇక్కడ మనం ఎక్స్ట్రాగా ఏమైనా చెప్పుకోవచ్చు అంటే ఇది ఏం చేస్తుంది? స్టమక్ దగ్గర కొన్ని ఇర్రెగ్యులర్ ఫోల్డింగ్స్ని చేస్తుంది అనమాట. అందుకే అది జే షేప్లో కనిపిస్తుంది మనకి. ఇర్రెగ్యులర్ ఫోల్డింగ్స్. ఆ ఇర్రెగ్యులర్ ఫోల్డింగ్స్ని ఏమంటాం? రూగే అంటాం. అండ్ స్మాల్ ఇంటెస్టైన్ దగ్గర ఫింగర్ లైక్ ఫోల్డింగ్స్ ఉంటాయి అన్నమాట.
ఫింగర్ లైక్ ఫోల్డింగ్స్, అవి విల్లై అన్నమాట. ఈ విలై ఏం చేస్తుంది, మనకి ఇంటెస్టైన్లో సర్ఫేస్ ఏరియాని ఎనార్మస్గా ఇంక్రీజ్ చేసి అబ్జార్ప్షన్ కోసం చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అన్నమాట. ఆ పాయింట్ కూడా రాస్తాను, ఒకసారి చూడండి. యా సో cells that are lining villi are produced numerous microscopic projections కింద ఫామ్ అయిందనమాట. సో ఇప్పుడు ఆ ప్రొజెక్షన్స్ యొక్క పేరు ఏంటి అంటే దట్ ఈస్ మైక్రోవిలై. ఈ మైక్రోవిలై గురించే మనం ఇందాక సర్ఫేస్ ఏరియా ఎనార్మస్గా ఇంక్రీజ్ అవుతుందని చెప్పుకున్నాం. మైక్రోవిలై ఏం చేస్తుంది, ఇంక్రీజెస్ ద సర్ఫేస్ ఏరియా ఎనార్మస్లీ. increases the surface area enormously for the sake of absorption. Of already digested food. ఇది మనకి స్మాల్ ఇంటెస్టైన్లో దొరుకుతుంది కదా, అప్పటికే ఆల్మోస్ట్ ఫుల్గా డైజెషన్ కంప్లీట్ అయిపోయిన ఫుడ్ ఏదైతే ఉంటుందో ఆ ఫుడ్ని అబ్జార్బ్ చేసుకుంటుంది అన్నమాట ఇది. ఓకే, ఇది ఒకసారి చూడండి. ఇది అండ్ విలై ఏదైతే ఉందో ఇది దిస్ ఈస్ ఆఫ్ network of capillaries with lymph vessels called as lacteals. సో ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ క్యాపిలరీస్ లింఫ్ వెసిల్స్తో అకార్డెన్స్లో ఉన్నప్పుడు లాక్టీల్ అనేది కూడా ఇక్కడ మనకి విలై దగ్గర ఉంటాయి అన్నమాట. అది పాయింట్ ఇక్కడ ఏంటి అంటే చూడండి ఒకసారి. అయితే ఇక్కడ ఈ మ్యూకోసా గురించి చెప్పుకుంటున్నాం కదా మనం. ఈ మ్యూకోసా ఏంటి, మనకి స్టమక్లో గ్లాండ్స్ని ప్రొడ్యూస్ చేస్తాం అన్నమాట. ఆ గ్లాండ్స్ ఏంటి మనకు తెలిసినవి, గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ అండ్ స్మాల్ ఇంటెస్టైన్ దగ్గర, అందులోనూ బేసిక్గా విలై యొక్క విలై బేసిస్లో మనకి క్రిప్సిన్ అనేది చూపిస్తుంది అనమాట. క్రిప్సిన్ కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ క్రిప్స్ పేరేంటి, క్రిప్స్ ఆఫ్ లిబర్కన్. ఇది మ్యూకోసా అనేది ఇక్కడ మనకి గ్యాస్ట్రిక్ గ్లాండ్స్నేమో స్టమక్ దగ్గర, క్రిప్స్ ఆఫ్ లిబర్కన్స్నేమో స్మాల్ ఇంటెస్టైన్ దగ్గర వేస్తుంది అనమాట. నాట్ ఓన్లీ ఇన్ స్మాల్ ఇంటెస్టైన్ బట్ ఆల్సో ఇన్ ద లార్జ్ ఇంటెస్టైన్ కూడా. సో ఇంటెస్టైన్ అని రాసుకుంటే బెటర్. ఈ విధంగా మనకి ఈ వాల్స్ ఆఫ్ ద ఎలిమెంటరీ కెనాల్ అనేవి మోడిఫికేషన్స్ని చూపిస్తుంది, మన డైజెషన్ ప్రాసెస్లో బాగా ఫెసిలిటేట్ అవ్వడానికి హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట.
సో ఇక్కడితో మనం ముందు చెప్పుకున్న ఈ హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ ఓవర్. దీని తర్వాత మనం అప్పుడు చెప్పుకున్న డైజెస్టివ్ గ్లాండ్స్ టాపిక్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ క్లాస్లో నేను డైజెస్టివ్ గ్లాండ్స్ గురించి చెప్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ డూ సబ్స్క్రైబ్ టు బైపీసీ బడీస్.